వార్తనైతే రేవంత్ అన్న సమయంలో రేవంత్ అన్న హయాంలో ఇక్కడ ఇంద్రవెల్లి ప్రోగ్రాంకి వస్తే అక్కడే కండువా వేసుకుంటానేమో అని నాకైతే అనిపిస్తుంది 99%. ఎందుకంటే వీళ్ళకి వార్త అన్నమాట. అందుకని ఎంత మనం అది చేసుకుంటాం. ఉద్యోగం చేస్తూ సామాజిక కార్యకర్తగా ఒక 25 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. అప్పుడు ఒక 30% వరకు సమాజ సేవలో ఉంటూ, అంటే పేదలకి నా వంతుగా సహాయం చేస్తూ, ఎక్కడ బాధలు ఉంటే అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు ఎంతో నేను కష్టపడేదాన్ని. అంటే సమాజంలో ఉండాలనేటువంటి నా ఆశయం అన్నమాట. ఇంకా ఇట్లా పొలిటికల్గా వచ్చి నేను ఎక్కువ పని చేయగలుగుతానేమో అనేటువంటి ఒక ఆశయంతో నేను బయటకు రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇంకెక్కువ పనులు చేయగలుగుతాను కదా. ప్రభుత్వం ఒక పార్టీలో ఉండి ఒక ఎంపీగా నేను ఒకవేళ గెలిస్తే రేపు ఇంకెక్కువ ప్రజల్లో ఉంటాను, పేద ప్రజలకి ఎక్కువ సాయం చేయగలుగుతాను అనేటువంటి ఒక కోరికతోటి నేను బయటకు రాగలుగుతాను. ఆదివాసీ గిరిజన మహిళగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మేము ఆదివాసీ ఒక మహిళగా నేను ఎంపీ టికెట్ ఆశించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక ఆదివాసీ మహిళగా అసలు ఎంపీ టికెట్లో మొట్టమొదటి మహిళ కోరుకోవడం అనేది, ఒక ఆదివాసీ మహిళ పార్లమెంటుకి వెళ్తుందంటే అన్నీ ఒక ఆలోచన కలిగినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఆదివాసులు బయటకు వెళ్ళడమే చాలా అరుదు. అలాంటి విషయంలో నేను ఒక ప్రజల్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక ఆదివాసీ మహిళగా నేను ఎంపీ టికెట్ కోరుకోవడంలో తప్పు లేదేమో నేను అనుకుంటున్నాను. తప్పకుండా నేను ప్రజల్లో ఉంటాను, ప్రజాసేవలో ఉంటాను. నాకు నా ఆశయం కొద్దీ నేను బయటకు వస్తున్నాను, ఆశ కొద్దీ రావట్లేదు. నేను ప్రజల్లో ఉండాలి, నేను ప్రజల యొక్క బాధ్యతగా తీసుకోవాలి, ప్రజల కష్టాలను నేను బాధ్యతగా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆశయంతో నేను రావడం జరుగుతుంది. అంటే ఇంత గతంలో ఉన్నటువంటి ఎంపీలు పని చేయలేదు వాళ్ళు అసలు అది అని నేను అనట్లేదు. అసలు ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి నా ఆలోచన విధానాన్ని నేను చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను ఇంకా చేయలేదు అనట్లేదు. నేను వస్తే నా ఆలోచన విధానం బట్టి నేను ప్రజలకు వెళ్ళిపోతాను, ఇంకా ప్రజలకు ఎక్కువ చేయగలుగుతానేమో అన్నటువంటి ఆలోచనతో నేను ఎంపీ టికెట్ ఆశించడం అనేది జరుగుతుంది ఆదివాసీ.